+2. Intermediate kinder, college also will be in the school itself. But we may not send the children to or Vijayawada or Hyderabad. Here Palam itself he will have a intermediate studies. So now it is the season of admissions. All the schools are going around. If we can bring some more students, then the fees will come down, bus fees will come down, and we will have better school. A new school with all the facilities, all the labs, all the necessary space for all the items in the school. It will be ground and so. That is a CBSE requirement. So we humbly request you all to get many more admissions, suggest to the parents. We have also new teachers joining the school from the beginning of the school. So teachers, we are going every day evening for canvassing. The villages we are coming. Parents also can tell us about the school and get more students. So if we can reach by next year 750 marks, according to the register, we are 522 children at present in the register this year. So if we can get some 200 more students, we can start the construction immediately. So your cooperation also is అది అసలు ఈ 2 years బ్యాకే మనకి సిబిఎస్ఈ స్టార్ట్ చేస్తామని అనుకున్నామండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా ఓకే అయిపోయినాయి. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ సైన్ చేసింది. సో ఏంటంటే అది ఇప్పుడు ఏంటంటే స్ట్రెంగ్త్ మనకి కావాలి. మనకి ఆల్రెడీ 500 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఒక 750 మంది టోటల్ ఉన్నారనుకోండి, అంటే ఒక 200 పైన ఉన్నారనుకోండి. వెంటనే అంటే స్ట్రెంగ్త్ని చూసి కూడా వెంటనే వాళ్ళు బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏంటంటే వెనకాల మీరు చూసే ఉంటారు, పక్కన ఉంది పెద్దది. సో మీరు కూడా మీ యొక్క కోఆపరేషన్ కూడా మాకు అవసరం. ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణం అంతా మీరు చూసారు, స్కూల్ గురించి అంతా మీకు తెలుసు. సో మీరు కూడా మిగతా వాళ్ళకి సజెస్ట్ చేయండి. అంటే మా స్కూల్లో మీరు చెప్పడం వల్ల కూడా కొంతమంది వస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఓహో అది బాగుంది, మీరు ఒకసారి చూడండి అని అన్నారనుకోండి, దాన్ని బట్టి కూడా పేరెంట్స్ అనేవాళ్ళు కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేసి ఓకే మనం అక్కడ జాయిన్ చేయొచ్చు. చాలామంది ఎవరు చెప్తారండి, అంటే ఒకరి గురించి ఇంకొకరి గురించి ఒకరు చెప్తూ ఉంటారు. కానీ మనకి ఏది నిజంగా మరి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే ఏం చూడకుండానే కొంతమంది జాయిన్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. టీచింగ్ బాగుంటుంది, మీకు ఏది నచ్చిందో చెప్పండి, చెప్పి మీ కోఆపరేషన్ కూడా ఉందనుకోండి, ఇంకా మాకు ఈజీగా పిల్లలు అనేవాళ్ళు తొందరగా జాయిన్ అవుతారు. అంటే మేము రోజు సాయంత్రం వెళ్తున్నాం, క్యాంపస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ కొన్ని విలేజెస్కి ఆల్రెడీ వెళ్ళి వచ్చాము. అన్ని చోట్ల కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. మీ నుంచి కూడా కొంచెం కోఆపరేషన్ ఉందనుకోండి, అది మాకు ఇంకా ఈజీ అవుతుంది. last year టీచర్స్, పేరెంట్స్ అందరూ చెప్పగానే మీటింగ్కి అటెండ్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ పెడుతున్నారని చెప్తారు, కానీ మనకు అనేక పనులు ఉండటం వల్ల ఆ మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నాము. అలా కాలేకపోవడానికి మనకు కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మనకి కొంత విషయావగాహన అనేది మన పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఇంకా అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఫర్దర్గా మనకి అక్కడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామని వాళ్ళు ఏం అందిస్తున్నారు అనే విషయాలు మనకి అవగాహన అవుతాయి. తర్వాత సార్ చెప్పినట్టు ఇక్కడ టీచింగ్ పరంగా అయితే నేను చూస్తే వెల్ అండ్ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు టీచర్స్. ఎందుకంటే నేను పిల్లల నుంచి కూడా వాళ్ళ బుక్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు అడగడం, వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి తెలుసుకోవడం అన్నీ చేస్తున్నాను. అయితే వాళ్ళు ఎవరికి మనకి డైరీలో రాసేవాళ్ళు హోంవర్క్స్ ఏమైనా ఇచ్చినా ఈ మధ్యకాలంలో డైరీని ఉపయోగించట్లేదు.
ఇచ్చిన బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటే మనకు కూడా ఫోన్లో మెసేజ్ పెడుతున్నారు. ఫోన్లో మెసేజ్ పెడుతున్నారు. ఓకేనండి, టీచర్స్ చెప్పిన దాన్ని కూడా నేను అగ్రీ చేస్తున్నాను. అయితే అందరికీ స్మార్ట్ ఫోన్స్ లేవు కాబట్టి ఈరోజు డైరీలో రాస్తే స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళకి కూడా మనం అది కూడా విషయాన్ని అందించినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బుక్లో రాయడం వల్ల ఏం రాశారు, ఇవాళ ఏం చదివించాలి అనేది మాకు కూడా కొంచెం అవగాహన అవుతుంది. తర్వాత స్కూల్లో గేమ్స్ పరంగా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. గేమ్స్ కూడా పిల్లల్ని ఆడించినట్లయితే అది కూడా గేమ్స్ పరంగా టీచింగ్ పరంగా మనకి ఎలా ఉందో అవుట్ మన కరికులర్ యాక్టివిటీస్ కూడా ఆ విధంగా ఉన్నట్లే పిల్లలకి అనేది ఒక విధంగా ఉంటుంది. దాంతోపాటు కరికులర్ యాక్టివిటీస్ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ చూశాను, మనకి పెట్టారు కదా స్కూల్ డే, ఆ రోజు చూసాను, చాలా చక్కగా అనిపించింది. మిగతా స్కూల్ డే కన్నా మన స్కూల్ డే అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అలాంటి స్కూల్ డే ఓన్లీ టీచర్స్ పిల్లలు కాకుండా పిల్లల వరకే దాన్ని అరేంజ్ చేసి పిల్లలే మేనేజ్ చేశారు లాస్ట్ వరకు కూడా. అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం చేస్తాము, బ్యాగ్లో మనం ఉంటాము, ఫ్రెండ్గా వాళ్ళు ఉండి వాళ్ళు, ఎందుకంటే నేటి వాళ్ళ రేపు పౌరులు కాబట్టి ఆ విధంగా తీర్చిదిద్దింది ఘనత టీచర్స్కే దక్కుతుంది. తర్వాత స్కూల్ కాంపౌండ్లో కూడా కొంచెం మొక్కలు అనేది కొంచెం ఎక్కువ నట్లయితే వాతావరణం కూడా బాగా నీట్గా అవకాశం ఉంది. తర్వాత సార్ కూడా చెప్పారు లాస్ట్ వీటన్నిటికీ మూల కారణం ఏంటి ఫీ అని. ఆ ఫీజు విషయంలో తల్లిదండ్రులు కొంచెం వెనకబడ్డారు అని చెప్పారు. అయితే దాని కారణం తల్లిదండ్రుల వైపు కూడా లేదు, టీచర్స్ వైపు కూడా ఉంది. అది ఎలా చెప్పగలనంటే, ఉదాహరణకి నేనే ఉన్నాను, లాస్ట్ ఇయర్ అయితే స్టార్టింగ్లో ఫీ మాట్లాడుకున్నాము. ఆ లెక్క ప్రకారంగా నేను కట్టగలిగిన విధంగా దాన్ని ప్లాన్ చేసుకొని క్యాపిటల్ కట్టుకుంటే లాస్ట్లో వరకు కంప్లీట్ చేయగలిగాను. సంవత్సరం అయితే సార్ ఏం చెప్పారంటే తర్వాత చెప్తాము అని దాన్ని వాయిదా వేసుకొని వచ్చారు. దానివల్ల లాస్ట్గా కూడా ఫీజు వ్యవహారం అనేది అలా నడుచుకుంటూ వచ్చింది. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా కానీ ఫీజు వ్యవహారం అనేది ఏదైనా ఉంటే దాన్ని స్టార్టింగ్లో మాట్లాడుకుంటే ఎంత అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం ఎంత కట్టగలిగామో అంత నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెట్టుకొని లాస్ట్ లోపల దాన్ని కంప్లీట్ చేయడానికి పేరెంట్స్కి మంచి అవకాశం ఉంటుంది. అది బట్టి నేను తెలియజేయదలుచుకున్నాను. తర్వాత స్టడీ పరంగా అయితే అన్ని సబ్జెక్టులో కూడా చాలా చక్కగా చెప్తున్నారు. మిగతా స్కూల్లో పోల్చుకుంటే డిసిప్లిన్ కూడా చాలా నాకు నచ్చింది. థ్యాంక్ యూ ఫర్. ఇంకా చెప్పండి మీరు. మేము రామన్నపల్లి కౌన్సిలింగ్ దగ్గర సో మాది ప్రాబ్లం ఏంటంటే సార్ స్కూల్ చాలా బాగుంది, టీచింగ్ స్టాఫ్ అలాగే క్రమశిక్షణ డిసిప్లిన్ అంతా బాగుంది. మా బాబు జోయిఫ్ని 3 ప్రైజులు తెచ్చుకున్నాడు ఈ సంవత్సరం. అది ఎస్ఏ రైటింగ్స్లో కానీ స్పోర్ట్లో కానీ అట్లాగే సైన్స్ డే రోజు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ విషయాలు. తర్వాత మాకు బస్ కన్వీనియన్స్ సరిగ్గా లేదు సార్, టైమింగ్స్. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ వెనక అయిపోయే అవకాశం ఉంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరీ ఎర్లీ మార్నింగ్ 6-6:30 లోపు మాకు బస్ అరేంజ్ చేస్తున్నారు. 7 లోపు హాఫ్ డే స్కూల్స్ 6 o'clock, డైలీ స్కూల్ సర్వీస్ 7కి వస్తుంది. 7కి సార్, మళ్ళీ ఈవినింగ్ 5:30 అవుతుంది పిల్లలు వచ్చే టైం. అది కన్వీనియంట్గా లేదు సార్. అంటే బస్ పార్కింగ్ ప్రాబ్లం ఉందినా, అక్కడ నుంచి 7 o'clock స్టార్ట్ చేయాలి. సెకండ్ ట్రిప్ ఇక్కడ ఈవినింగ్లో, ఫస్ట్ ట్రిప్ ఇక్కడికి విజయనగరం, సెకండ్ ట్రిప్ అక్కడ పార్కింగ్ ఉంది. బస్ మోర్ స్టూడెంట్స్ కావాలంటున్నారు, మోర్ స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మోర్ స్టూడెంట్స్ అంటే బస్ ఫీజ్ తక్కువ ఉంది, అక్కడ బస్ ఉంది. బస్ ఫీజు తక్కువ లేదు సార్. మీకు ఇప్పుడు లేదు. స్కూల్ ఎన్ని స్టూడెంట్స్ ఉంది? 9 స్టూడెంట్స్. అక్కడ 25 స్టూడెంట్స్ అంటే మనకి ఎన్నికల నుండి సెకండ్ వీక్ నుంచి కూడా ఉన్నారు సార్. ఉంటుంది అంటే అక్కడ అదొక ఫీజు విషయంలో, స్కూల్ టైమింగ్స్ విషయంలో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే మన స్కూల్కి మాత్రం మంచి పేరు ఉంది, చాలామంది పేరెంట్స్ పంపించడానికి ఇష్టపడతారు. కొంచెం టైమింగ్స్ విషయంలో, ఫీజు విషయంలోనే వెనకబడుతున్నారు. దయచేసి అదర్ కాదు, కొంచెం మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చేశాక ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యింది. అండ్ ఇయర్ 3 గిఫ్ట్లు తను సాధించింది. చాలా చక్కగా చదువుకుంటుంది. ఓకే మార్నింగ్ పేరెంట్స్, నేను చెప్పేది ఏంటంటే బస్సులో అనేది సెక్యూరిటీ ఉండాలండి పిల్లలకి. ఆయా అనేది ఉండాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మా మ్యాగీ మీకు తెలిసి ఉంటుంది, మ్యాగీకి ఒకసారి తలపగిలింది మేడం, లోపల రాడ్ ఉంటుంది కదా బస్సులో, అది తగిలి తలపగిలింది. వాంటింగ్ అయినా సరే డ్రైవర్ అంటే డ్రైవింగ్ కాల్లో ఉంటాడు కాబట్టి తన సేఫ్టీ తాను చూసుకుంటాడు. ఈ పిల్లలు పెద్దోళ్ళు అనేది వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటారు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కేర్నెస్ తెలియదు. ఎందుకంటే వాళ్ళకు అనేది ఒక సపోర్ట్ ఉండాలి. బస్సులో కంపల్సరీగా ఆయాం ప్రిపేర్ చేయండి. జమలాపురం ట్రిప్లో ఆయా లేదు, ఆయాని కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే చిన్నపిల్లలు కొట్టుకోవడం, అల్లరి చేయడం, విక్షింపుకోవడం అన్నీ ప్రతిదీ చేస్తుంటారు. ఇంటి దగ్గర అంటే తల్లిదండ్రులు గర్విస్తాం, స్కూల్లో బస్సులో వాళ్ళ డిసిప్లిన్ చెప్పేవాడు ఉండదు కాబట్టి కంపల్సరీ మీరు గమనించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. భయపడిపోయే స్కూల్లో పాల్గొనే అవకాశం ఉంది. కనీసం స్టాండప్ ఆన్ ద బెంచ్ అని చెప్పి మేము చదువుకునే రోజుల్లో ప్రస్తుత వాళ్ళ హోంవర్క్ రాస్తున్నారనే అడిగేవాడు. అడిగితే చెప్పలేకపోతే స్టాండప్ ఆన్ ద బెంచ్ అని నా ఒపీనియన్, వాళ్ళకి అపియర్నెస్ ఉండట్లేదు. హోంవర్క్ ఇస్తున్నారు, అది మనం ఇంటి దగ్గర పర్టికులర్గా చేయాలి, నీట్గా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే అది క్లాస్ టీచర్ చూస్తున్నారా చూడట్లేదా అనేది వాళ్ళకి ఆ భయం లేదు. వాళ్ళకి ఒక డైరీ ఉండట్లేదు,